స్తుతింపబడునుగాక. ఎవరికి స్తుతి, ఎవరికి ఆరాధన, ఎవరికి ఘనత, ఎవరికి మహిమ చెల్లించాలి, ఎవరిని మనం ఆరాధించాలి, ఎవరిని మనం పూజించాలి? పోయినసారి ఎప్పుడో చెప్పాను, ఎక్కడ రాయి కనపడితే, పసుపు కుంకాలు కనపడితే అక్కడ దండం పెట్టేవాడిని. నిజమండి, నమ్మాలి మీరు. ఎక్కడ పుట్ట కనపడితే అక్కడ చెప్పులు వదిలి కండవ పరుచుకొని మోకాల్లోంచి నాగదేవత అని చెప్పి ప్రార్థన చేసిన వాడిని నేను. పేర్ల పండగ వచ్చిందంటే ఒక్క పొద్దులు, మనం ఉపవాసాలు అంటాం, వాళ్ళు ఒక్క పొద్దులు అంటారు. ఒక్క పొద్దులుండి 3 రోజులు ఒక్క పొద్దులుండి ఏమంటే ఆ పేర్ల పండగ అప్పుడు గుండం తవ్వుతారు. ఆ గుండంలో నుంచి నిప్పుల్లో దాటిన వాడిని పీర్లు ఎత్తుకొని. ఇప్పుడు నేను అనుకుంటే నాకే అనిపిస్తుంది, నేనేంటి ఇలా చేశాను? దేవుడి కాని దాన్ని, దేవుడు లేని దాన్ని ఆరాధించాను ఎందుకు? భక్తి చేశాను ఎందుకు? సృష్టికర్తను వదిలిపెట్టి, ప్రాణమిచ్చిన దేవుణ్ణి వదిలిపెట్టి ఇలాంటి పని చేశాను ఎందుకని ఎన్నోసార్లు కుమిలిపోయాను నేను. పాపం ఏంటో తెలుసా? విగ్రహారాధనే. ఒక విగ్రహాన్ని పెట్టుకొని దాని ముందు ఊదిపత్తిలు ముట్టించుకొని దాని ముందు కొబ్బరికాయ కొట్టుకొని దాని ముందు దండం పెడతామే, అసలు సిసలైన పాపం ఇది. ఎందుకు? దేవుణ్ణి వదిలిపెట్టి దేవుడు కానిదాన్ని ఆరాధిస్తున్నప్పుడు ఎవరు ఒప్పుకుంటారు చెప్పండి? మీకు ఉదాహరణ, బాధపడకండి. ఇప్పుడు నేను తండ్రిని, నాకు 4 పిల్లల్ని దేవుడిచ్చాడు. నన్ను డాడీ అంటే అది మర్యాద, నాన్నగారు అంటే అది గౌరవం. దారిన పోయేవాడినల్లా మా పిల్లలు నాన్న అంటుంటే మీకు ఎలా ఉండదు చెప్పండి? నాకు ఎలా ఉండదు చెప్పండి? ఏమండి, చూసే సమాజానికి ఎలా ఉంటుంది, ఆఖరికి నా భార్యకి ఎలా ఉంటుంది? ఎవరినో పెట్టమలా కుటుంబాన్ని పెడుతున్నాను. ఒరే ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? ఎవరంటుంది? నా భార్య. మీ డాడీ అడుగు, ఆయన దారిన పోయే దానైనా డాడీ అంటే ఎలా ఒప్పుకుంటుంది చెప్పండి? అదేం మర్యాద అసలు? దీంట్లో ఇంకొక రహస్యం ఏమిటంటే, ఎవరినైనా అమ్మ అనొచ్చు. అర్థమైందా? అమ్మ అనే పిలుపు ఎవరైనా పొందుకోవచ్చు. చిన్నపిల్లనైనా అమ్మ అని పిలవచ్చు, కాస్త యవనస్తురాలనైనా అమ్మ అని పిలవచ్చు, కాస్త వయసు పైన పడిన వాళ్ళని అమ్మ అని పిలవచ్చు. ఏమండి, పెద్దవాళ్ళను కూడా అమ్మ అని పిలవచ్చు. కానీ ఎవరిని పడితే వాళ్ళ నాన్నని పిలవటానికి మాత్రము లేదు. అందుకే తండ్రి పోయినా పర్వాలేదు కానీ, ఏమండి, తల్లి పోయినా పర్వాలేదు కానీ తండ్రి పోకూడదు అంటారు. అంటే లోకసూక్తి కాదు, బైబిల్ ప్రకారం. ఎందుకంటే నాన్న అనే పిలుపు ఇక వాళ్ళకు దొరకదు. అయితే లోకసూక్తి ఏంటంటే, నాన్న పోయినా పర్వాలేదురా, అమ్ముంటే పిల్లలను బతికించుకుంటుంది అనేది లోక సూక్తి. వినండి, సర్వోన్నతమైన స్థలములలో అనే దానికంటే ముందు ప్రభు పేరిట వచ్చువాడు స్తుతింపబడునుగాక. నువ్వు స్తుతిస్తుంది ఎవరిని? నువ్వు ఆరాధిస్తుంది ఎవరిని? నువ్వు పూజిస్తుంది ఎవరిని? నువ్వు కొనియాడుతుంది ఎవరిని అని ఒకవేళ ప్రశ్నిస్తే మనందరం చెప్పగలము, నా దేవుడు యేసుక్రీస్తు మాత్రమేనని. అయ్యా చెప్తారుగా, నేను ఆరాధిస్తున్న దేవుడు యేసు, నేను పూజిస్తున్న దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన తప్ప వేరొక దేవుడు నాకు లేడని చెప్పగలము. కానీ ఇంకా కొద్దిమంది విగ్రహారాధనలో ఉన్నట్లయితే ఈరోజు ఈ వాక్యం విన్న తర్వాత సృష్టికర్తను మర్చిపోయి సృష్టమును పూజించటము మంచిది కాదని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. మొదటి ఆజ్ఞ మీకు తెలుసా? పైన ఆకాశం అందే కానీ, భూమి కింద నిలయందే కానీ ఏ రూపాన్ని మీరు చేసుకోవడానికి వీల్లేదు. వాటికి మీరు సాగలపడకూడదు. నేను తప్ప వేరొక దేవుడు, ఇది నిజమండి, బైబిల్ చెప్పే సత్యం. ఆజ్ఞ అతిక్రమం పాపం. చదవండి ఒక మాట, 118వ కీర్తన 26వ వచనం. 26వ వచనం, యెహోవా పేరిట వచ్చువాడు ఆశీర్వాదమునందునుగాక. హల్లెలూయా.
ప్రభు పేరట వచ్చువాడు స్తుతింపబడును గాక. ప్రభు అంటే అర్థం చెప్పండి. ప్రభు అర్థం చెప్పండి. ప్రభు ప్రభు అంటే అర్థం చెప్పండి అమ్మా. ప్రభు అంటే పరిపాలించేవాడు, రాజే. ప్రభు అంటే ఎవరిని ప్రభు అంటారు? రాజులను ప్రభు అంటారు. ఏది? ప్రణామం ప్రభు గారు, చిత్తం ప్రభు గారు. ప్రభు అంటే అర్థం ఏమిటంటే పరిపాలించేవాడు, ప్రపంచాన్ని పాలించేవాడు, ప్రపంచాన్ని చూసుకునేవాడు, ప్రపంచానికి ఏం కావాలో ఇచ్చేవాడండి. ప్రజలు బాగుండాలని కోరుకునేవాడు. అందుకే ఇక్కడ రాయబడిన మాట, ప్రభు పేరట వచ్చువాడు స్తుతింప పడునుగాక అంటాడు. ఆ రోజు అబ్రహాం ఇంటికి యెహోవా వచ్చాడు. ముగ్గురు వచ్చారు. 18వ అధ్యాయం 1వ వచనంలో తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు ముగ్గురు అబ్రహాం ఇంటికి వచ్చారు. వినండి. ఎప్పుడైతే ఇంటికి వచ్చారో అది చూసిన అబ్రహాము పరిగెత్తుకుంటా వెళ్ళి సాగిలపడి వారికి నమస్కారం చేసి, చదువు 3వ వచనం ఏమంటున్నాడు? చాలే, మనకు కావలసిన మాట ప్రభువా. అది ఏమండి, ఏమని పిలిచాడు? అదే లోతింటికి వెళ్తారు ఇద్దరు దేవదూతలు. 19వ అధ్యాయంలో లోతింటికి వెళ్ళినప్పుడు సొదొమ గొమొర్రా రాత్రి నాశనంగా పోతుంది ఆ విషయము తెలుసుకున్నటువంటి ఇద్దరు దేవదూతలు లోతింటికి వెళ్ళినప్పుడు లోతు ఏమన్నాడు? చదవండి 19వ అధ్యాయము 2వ వచనం. నీ దాసుని ఇంటికి వచ్చి ఈ రాత్రి వెళ్ళబుచ్చండి. ఏమన్నాడు? నా ప్రభువులారా. అందుకే ఎప్పుడైనా ప్రార్థన చేసేటప్పుడు ప్రభువా అని సంబోధించడం నేర్చుకోండి. యేసుక్రీస్తు ప్రభువారిని ఎప్పుడు కూడా మనము చిన్నగా ఏదో మాట్లాడకూడదు. ఎందుకంటే పేతురు ప్రసంగం చేస్తూ, పేతురు సువార్తను ప్రకటిస్తూ ఉన్నప్పుడు అపోస్తుల కార్యాల్లో 10వ అధ్యాయం 36వ వచనంలో మాట్లాడుతూ వచ్చి ఆయన శిలువ పునరుద్ధానం గురించి మాట్లాడి అప్పుడు అంటాడు, ఇదిగో యేసుక్రీస్తు అందరికీ, ఒకరికా అంటే మన భారతదేశానికా, అమెరికాకేనా, చైనాకా, లేక ఒక రాష్ట్రానికా, ఒక ప్రాంతానికా ఆయన ప్రభు? చదవడం 36వ వచనం. యేసుక్రీస్తు అందరికీ ప్రభు. చాలే, నీకు నాకే కాదు, అందరికీ ప్రభు ఆయన, అందరికీ దేవుడు ఆయన, అందరికీ రాజు ఆయన. అందుకే ప్రకటన గ్రంథం అంటాడు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. తిమోతి పత్రికలు కూడా ఉంటాయి, వద్దులే చదవద్దు, మీరు చూపిస్తే చదివేటట్టున్నారు, అందుకే నేను చూపించడంలా. ఏమండి, సరే ఒక మాట చూపిస్తాను నీకు. రోమపత్రిక ప్రభు అన్న మాటకు 10వ అధ్యాయం 9వ వచనం. 10:9. యేసు ప్రభు అని, ఎవరైతే యేసుక్రీస్తుని ప్రభు అని రాజని ఒప్పుకుంటారో రక్షింపబడతావో. అర్థమైందా నీకు? ఏమని ఒప్పుకోవాలి? ఆయన నా ప్రభు అండి, చాలు, నువ్వు రక్షింపబడినట్టే. ఆయన నా దేవుడు అండి, నీకు రక్షణ వచ్చినట్టే. అండి నిన్నన్నారుగా సిలువలో దొంగ ఏమన్నాడు? యేసు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను. యేసు అంటే అర్థం చెప్పండి, రక్షకుడు అండి. ఆయన రక్షిస్తాడని, తప్పకుండా ఆయన రాజ్యంలో చేర్చుకుంటాడని నమ్మకంతో అడిగితే ఆయన నమ్మకాన్ని యేసు ఉమ్ము చేశాడా? ప్రార్థన చేసేటప్పుడల్లా ప్రభువా అనండి. కృష్ణుడికి వచ్చి ప్రభువా నీ చిత్తమైతే అండి ఎలా పలకరించాడు? సంబోధించడం నేర్చుకోవాలి, ముందు గౌరవించడం నేర్చుకోవాలి. ప్రభువునందు మృతి నొందిన మృతులు ఎవరు ధన్యులు? ప్రభువునందు, ఏమండి, ప్రభువులో ఉండి మృతి చెందితే ధన్యులు.
అపోస్తుడు పౌలు రొట్టె విరిచేటప్పుడు అంటాడు, ప్రభు రాత్రి భోజనం. ఏ భోజనం? ఏ భోజనం? ఏ రాత్రి భోజనం? ప్రభు రాత్రి భోజనం. రొట్టె రసము, ద్రాక్ష రసము పంచిపెట్టాలి చూస్తే రాత్రి. ప్రభు రాత్రి భోజనం అని దాన్ని సంబోధిస్తాడు. అందుకే ప్రభు అయిన యెహోవాని, ప్రభు అయిన యేసుక్రీస్తుని, ఆయన నామానికి ఎన్నో పేర్లు. ఇక ఇందాక చూసామే ప్రభు దూత. ఏ దూత? యేషేపు దగ్గరికి వచ్చింది. ప్రభువుకు ఒక దూత ఉన్నాడు. ఆ దూత వచ్చి యేషేపు అని పలకరించడం మనం చూస్తాం. ప్రియమైన దేవుని బిడ్డ, ఇక ఇందులో ప్రభు పేరట, ఎవరి పేరట? ప్రభు పేరట. చదవండి 9 మొదటి సమయాల కన్నా 17:45 యాడికి? బాత్రూమ్కి వెళ్ళాలా? లేవకూడదు. దావీదు బల్యమును ధరించుకొని వస్తున్నావు కానీ అయితే యెహోవా పేరట నేను నీ మీదకి వస్తున్నాను. హల్లెలూయా చెప్పండి ఒకసారి. ఎవరి పేరట? యేసు ప్రభు ఒక పిల్లోడిని నిలబెట్టి, ఈయన్ని నా పేరట చేర్చుకుంటే నన్ను చేర్చుకున్నట్టే అన్నాడు. ఏమండి, ఎవరైనా గిన్నెడు మంచినీళ్ళు నా పేరు మీద ఇస్తే నాకు ఇచ్చినట్టేనన్నాడు. ఇవన్నీ బైబిల్లో వచనాలు. నా పేరట అంటాడు. నా పేరు మీద ఎక్కడ 2-3 ఉంటారో అక్కడ నేను ఉంటానన్నాడు. ప్రభు పేరట వచ్చువాడు ఏం కావాలి? స్తుతింపబడునుగాక. ఇందులోంచి ఒక మంచి మాట చూపిస్తాను. పేరట అన్న మాటకు కొలసీలు రాసిన పత్రిక 3:17 ఒక మంచి మాట చదవండి. 3:17 ఏమి చేసినను సమస్తము ఆయన పేరట చేయండి. అది అర్థమైందా? మీరు ఎవరికైనా బట్టలు పెట్టాలి, యేసు పేరు మీద పంచండి. పేరట అంటే ఆయన పేరు మీద. ఎవరికైనా భోజనం పెట్టాలి, యేసు పేరును స్మరిస్తూ ఆయన పేరు మీద దానం చేయండి. ఏదైనా మందిరంలో సేవ చేయాలి, యేసుకు చేస్తున్నట్టు చేయండి. ఏది చేసినా, ఏమండి, ఎఫెసీ పత్రిక, ఏది చేసినా ప్రభువుకు చేసినట్టు చేయండి, మనుషులకు చేసినట్టు కాదు. దేవునికి చేస్తున్నాను నేను, దేవునికి ఇస్తున్నాను నేను. దేవుని పేరు మీద గిన్నెడు నీళ్ళు ఇస్తున్నాను. దేవుని పేరు మీద 10 మంది ఎదవరాలకు బట్టలు పెడుతున్నాను. దేవుని పేరు మీద ఒక 50 మందికి భోజనం పెడుతున్నాను. ఎందుకంటే నా పేరట గిన్నెడు చన్నీళ్ళు ఇచ్చిన మీరు ప్రతిఫలము పోగొట్టుకోరు. హల్లెలూయా. ఏం పోగొట్టుకోరు? ప్రతిఫలము పోగొట్టుకోరు. ప్రార్థన కూడా ఏం చేయాలి? ఆయన పేరు మీద చేయాలి ప్రార్థన. ఆఖరిలో ఏమనాలి? యేసు నామం పేరిట నిన్ను అడుగుతున్నాము తండ్రి అనాలి. యేసు పేరు లేకుండా ప్రార్థన సరాసరి తండ్రి దగ్గరికి వెళ్ళదు. యేసు పేరున నువ్వు అడగాలి. అందుకే యేసు ప్రభు అన్నాడు, కొంతమంది నా పేరు మీద వస్తారు జాగ్రత్త అని కూడా చెప్పాడు. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఏమండి, ఎవరిని నమ్మకండి. ఉన్నాయి ఆ మాటలు. మత్తయి సువార్త 24:5 అనేకులు అదిగో నా పేరిట వచ్చి నేను క్రీస్తును అని చెప్తారు. అర్థమైందా? యేసయ్య పేరు చెప్పుకొని బతికేవాళ్ళు, యేసయ్య పేరు చెప్పుకొని సంపాదించుకునేవాళ్ళు, యేసయ్య పేరు చెప్పుకొని కూడబెట్టుకునేవాళ్ళు. ఈరోజు యేసు పేరు చెప్పుకొని మేడలు, మిద్దెలు, కార్లు, బంగ్లాలు సంపాదించుకున్నవారు లేరా? ఉన్నారండి. ఇప్పుడు ఇక్కడ అంటాడు, సాతానుగాడు ఎలా వస్తాడో తెలుసా? నా పేరు చెప్పుకొని వస్తాడు, జాగ్రత్త, మిమ్మల్ని పాడు చేయటానికి. క్రీస్తు పేరట
ఎవరు నువ్వు? యేసు పేరు మీద వచ్చానమ్మా, దానం చేయవా, ప్రార్థన చేయించుకోవా, డబ్బులు ఇవ్వవా, కానుక ఇవ్వవా? కొంతమంది ఇంటికి వస్తే కానుక ఇచ్చిందాకెళ్ళరు. ఏమండి, గమనించాలి. ఎందుకంటే ఆత్మపూర్ణత కలిగిన వాళ్ళు మాత్రమే ఈడు క్రీస్తుకు సంబంధించిన వాడా సైతానుకు సంబంధించిన వాడా గమనించగలిగేది. అందరూ వల్ల కాదు. ఆత్మ చెప్తుంది, తేటగా తెలియపరిచింది ఆడు కాదు అని. ప్రియులారా, ముగింపు అయిపోయింది, ముగిద్దాం. ఇందులో రాసి పెట్టుకున్న మాట